టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ప్రిన్స్ మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ గా మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. పోకిరి తర్వాత మహేష్ పూరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. తొలుత 1600 థియేటర్లు అనుకున్న బిజినెస్ మ్యాన్ దాదాపు 2000 థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం. దూకుడు వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు కథానాయకుడిగా వస్తున్న బిజినెస్ మ్యాన్ పై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్ లో క్రేజ్ పెంచాయి. కథానాయకుడిని కొత్తగా చూపించే పూరి జగన్నాథ్, ప్రతి సినిమాలోనూ కొత్తదనం కోరుకునే మహేష్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ముంబై ఇక్కడ రోజు కొన్ని లక్షల మంది దిగుతుంటారు. పొట్ట చేత్తో పట్టుకొని మెల్లగా ఎలాగోలా బతకడం కోసం వస్తుంటారు. ఇప్పటి వరకు అందరూ అలా వచ్చిన వాళ్లే, ఒక్కడు తప్ప. బిజినెస్ మ్యాన్ లో భాయ్ కావాలని కలలు కనే సూర్య పాత్రలో మహేష్ నటిస్తుండగా, చిత్రకారునిగా చిత్ర పాత్రలో కాజల్ కనిపించనుంది. తొలిసారిగా ప్రేక్షకుల ముందుకొస్తున్న మహేష్ కాజల్ కాంబినేషన్ ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ పెంచుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హీరోకి హీరోయిన్ ఎలా పరిచయం అయింది అన్నది ఆసక్తికరంగా చిత్రీకరించారట. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని యూనిట్ చెబుతోంది. ఆర్ఆర్ మూవీ మేకర్స్ బిజినెస్ మ్యాన్ ఈ సంక్రాంతికి పెద్ద సినిమా మీకు గిఫ్ట్ ఇస్తున్నాం. 2000 సెంటర్ థియేటర్స్లో ఇంక్లూడింగ్ ఓవర్స్ కలిపి ఇంతకుముందు ఏ సినిమా కూడా 2000 థియేటర్స్ రిలీజ్ కాలేదండి. ఈ 2000 థియేటర్స్లో కూడా అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసి 4 days అయిందండి. ఇప్పటి వరకు అప్ టు మండే వరకు టికెట్స్ లేవండి. ఇంకా 2 థియేటర్లు ఉంటే బాగుండేమో మల్టీప్లెక్స్లో అనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ మల్టీప్లెక్స్లో 33 షోస్ అండి. ఇప్పుడు ఇంతకుముందు ఏ సినిమా కూడా వేయలేదండి ఇంతకుముందు వరకు. మహేష్ పూరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన పోకిరి 75 ఏళ్ల తెలుగు సినిమా రికార్డుల్ని తిరగరాసింది. మరోసారి వీరి కలయికలో వస్తున్న బిజినెస్ మ్యాన్ అంచనాలను తారాస్థాయికి పెంచేసింది. మహేష్ తో పూరి పలికించే డైలాగుల కోసం యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పోకిరిలో పండుగాడితో విలన్ల మైండ్ బ్లాక్ చేసిన పూరి బిజినెస్ మ్యాన్ లో ఏం చేయించబోతున్నాడో అన్నది ఆసక్తిగా మారింది. సూర్యాబాయ్ ని ఎవడో ఉన్నాడంట కదా. సూర్యాబాయ్ ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుద్ది. సూర్యాబాయ్ అంటే నేను కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. తమన్ స్వరపరిచిన బాణీలు ఇప్పటికే ప్రేక్షకాదరణ పొందాయి. పూరి పాడగా మహేష్ మాటలతో పొందుపరిచిన బిజినెస్ మ్యాన్ థీమ్ సాంగ్ లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సుచిత్ర, థమన్ ఆలపించిన సారొస్తారొస్తారా పాట కుర్రకారును హుషారెక్కిస్తోంది. నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. ముంబైని ఉచ్చపోయించడానికి వచ్చాను. ये मुंबई शहर को पेशाब करवाने आया. ఈ సినిమా ఇంతకుముందు మా బ్యానర్లో ఆడియో ఎంత పెద్ద హిట్ అంటే మేము చెప్పలేము సార్. ఎందుకంటే ఏ ఆడియో సెంటర్లో పోయినా క్యూలో నిల్చుండి సీడీలు కొనుక్కున్న సినిమా అంటే ఇదేనండి. ఓన్లీ ఈ సినిమా పూరి గారు మా బ్యానర్లో అండ్ మహేష్ బాబు గారు చేయడం, ఈ సినిమా ఇంతకుముందు హైప్ రావడం, ఒక 1 month నుంచే సినిమా బాగుంది దాంట్లో ఆడియో కూడా అంత పెద్ద హిట్ కావడం, ఈ సినిమా కంపల్సరీ 2000 థియేటర్స్ కాదండి, ఇంకో 200 కూడా మేము థియేటర్స్ పెంచుతామండి. ఆడియో రెస్పాన్స్ బట్టి. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొస్తున్న బిజినెస్ మ్యాన్ ఇప్పటికే మంచి బిజినెస్ చేసేసింది. ఆర్ఆర్ మూవీస్ మేకర్స్ పై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అమెరికాలోనూ 100 థియేటర్లలో రిలీజ్ కానుంది. సూర్యాబాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్